అది ఇప్పుడు మనం శనివారపేట 6వ రోడ్లో ఉన్నామండి. ఇక్కడ మున్సిపల్ సిబ్బంది ఇక్కడ మనకి ఇక్కడ శనివారపేటలో ఉన్న ఇన్ఛార్జికి ఎవరికి తెలియపరచకుండా ఇక్కడ డ్రైనేజీ కోసం అని తీసేసి దాన్ని మూత వేయకుండా అలాగే ఉంచారు. ఈ క్రమంలో దారిని పోయే వాళ్ళందరికీ కూడా ఇబ్బందిగా ఉండి స్థానికులకి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అదే ఇక్కడ మన మధ్యన టీడీపీ ఇక్కడ ఇన్ఛార్జి గారు మేడం గారు ఉన్నారు, విజయలక్ష్మి గారు. వారి మాటల్లోనే ఇక్కడ ఎంతకాలం నుంచి ఇలా ఓపెన్గా ఉంది, దీనివల్ల ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలుగుతున్నాయి ఏంటి అనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందామండి. అందరికీ నమస్కారం. కడియాల విజయలక్ష్మి, 24వ డివిజన్ ఇన్ఛార్జ్. మరి ఏలూరులో ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వేరే నియోజకవర్గాలకి భిన్నంగా ఏలూరు నియోజకవర్గం అనేటువంటిది మా ఎమ్మెల్యే గారు పటేల్ శంకర్ గారు గెలిచిన దగ్గర నుంచి కూడా ప్రతి నిత్యం కూడా ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయాలి అని ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన తపన పడుతూ ఉన్నారు. అటువంటి తపనలో భాగంగానే ఎన్నో రోడ్లు వేయడం జరిగింది, డ్రైనేజ్ చేయడం జరిగింది, మరి స్ట్రీట్ లైట్స్ వేయడం జరిగింది. ఇలా మౌలిక సదుపాయాన్ని కల్పించడంలో మరి ఎమ్మెల్యే గారు ముందంజలో ఉన్నారు. ఈ మధ్య కాలంలో మరి కలెక్టర్లో జరిగినటువంటి ఒక సమావేశంలో, ఒక మీటింగ్లో మరి స్వయాన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారే మరి మా ఎమ్మెల్యే గారు భుజాన్ని తట్టి ప్రథమ స్థానంలో నువ్వు ఉన్నావని చెప్పి అనడం అనేటువంటిది ఆయన చేసే కార్యక్రమాలకు ఒక అంకిత భావం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నేను ఇక్కడ 24వ డివిజన్ ఇన్ఛార్జిగా మరి ప్రతిరోజు కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా ప్రజలకు ఏం కావాలి, ఎందుకంటే ఇక్కడ 2 వర్గాలు ఉంటాయి. ఒక వర్గం వారికి వెల్ఫేర్ స్కీమ్స్ అనేటువంటిది అవసరంగా ఉంటుంది, మరొకరికి అవేమీ అక్కర్లేదు. కేవలం రోడ్లు బాగున్నాయా, లైట్లు బాగున్నాయా, అట్లాగే మా ఇంటికి వాటర్ వస్తుందా, ఇవి కార్యక్రమాలు. కాబట్టి వీటి మీద మేము ఎక్కువగా దృష్టి పెట్టి వారికి ఏ ఇబ్బంది కలగకుండా ఎవరిని సంప్రదించాలి అనేటువంటి వాళ్ళ ఆలోచనకి వెంటనే ఆల్ ఇన్ వన్గా మరి నేను 24వ డివిజన్లో మేము అందుబాటులో ఉండడం జరుగుతూ ఉంది. అయితే ఈ మధ్యకాలంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా మరి రావడం జరిగింది. మరి నాకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అతను కానీ మిగతా నాయకులతో కలిసి ఇక్కడ ఒక డ్రైనేజ్ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను మరి ఏఈ మేడంతో కూడా మాట్లాడడానికి సొల్యూషన్ కూడా తీసుకున్న సమయంలో మరి దాన్ని లెక్క చేయకుండా మరి ఇక్కడ నాకు చాలా బాధాకరమైన విషయం, ఆర్ఎన్బి రోడ్ని మరి నడి మధ్యలో తవ్వించేసి దాదాపు 1 రోజుల పైన అయినప్పటికీ కూడా ఒక లోతైనటువంటి గుంట ఏ చిన్నపిల్లలు పడితే కనీసం కనపడ కూడా కనపడదు. రాత్రి కూడా ఏ తాగుబోతోడు అందులో పడితే తెల్లారి వరకు కూడా మనకు పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ గొయ్యిని 1 రోజుల నుంచి మరి నాయకులుగా చలామణి అవుతున్న వారికి పట్టించుకోకుండా ఉండటం వల్ల మరి నా దగ్గరికి ఇన్ఛార్జిగా ప్రజలు కొంతమంది మరి ఇటువైపు నుంచి కొన్ని వందల మంది వెళ్తూ ఉంటారు, స్కూల్ పిల్లలు వెళ్తూ ఉంటారు, ఉద్యోగస్తులు వెళ్తూ ఉంటారు, వృద్ధులు వెళ్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా కొంతమంది నా దగ్గరికి వచ్చి ఈ సమస్యను చెప్పినప్పుడు మరి సమస్య పరిష్కారానికి మేము మరి ఎమ్మెల్యే గారు అనునిచ్చి ఎలా తపన పడుతున్నారో ఆయన తపనలో భాగంగా మేము కూడా ఇన్ఛార్జీలుగా అక్కడ చేస్తున్నాం. కాబట్టి మరి 26వ డివిజన్లో మరి గణేష్ గారు కూడా ఆయన పరిధిలో ఆయన రోడ్లు వేయించుకోవడం కానివ్వండి, స్ట్రీట్ లైట్లు వేయించుకోవడం కానివ్వండి, ఆయన పరిధిలో ఆయన చేస్తున్నారు. వెంటనే ఎమ్మెల్యే గారికి దృష్టిలో తీసుకెళ్ళినప్పుడు మరి ఆర్ఎన్బి వారు ఎందుకు ఆపేశారో, ఇది ఎన్ని రోజులు నెల రోజులు నడి రోడ్డులో మరి ఉంచేస్తే ఈరోజు యాక్సిడెంట్ కూడా అవడం జరిగింది. కాబట్టి ఇమీడియట్గా మరి బాధ్యతాయుతంగా నేను డివిజన్ ఇన్ఛార్జిగా దీని మీద దృష్టిని పెట్టి ఈరోజు మరి ఆర్ఎన్బి వాళ్ళందరినీ కూడా పిలిపించి ఆ గొయ్యిని కుడిపించే కార్యక్రమాన్ని చేస్తున్నాను. కాబట్టి మరి దీనికి సహకరిస్తున్నటువంటి ప్రజలకి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నానని తెలియజేసుకుంటూ అక్కడికి ధన్యవాదాలు. మేడం గారు, మీరు ఇప్పుడు ఆర్ఎంబీ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇచ్చారన్నారు, లెటర్ పూర్వకంగా ఇచ్చారా, మాట పూర్వకంగా మీరు తెలియపరిచారండి? అంటే జనరల్గా ఇది తవ్వినప్పుడు కూడా మేము వాళ్ళు రావడం జరిగింది, చూడడం జరిగింది, మరి ఇది వాళ్ళే చేయడం జరిగింది. కాబట్టి మరి ఇది ఎందుకు ఉంది అని మేము ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్నలో భాగంగానే ఇబ్బందులు ఉన్నాయని చెప్పినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా స్పందించడం జరిగింది. అయితే ఈ 1 రోజుల